అంటే అక్కడ రెడ్ మార్క్ ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది సార్. దీనిపైన మరి రైతులు చాలా మంది తమ పనులు పోగొట్టుకొని మీ సేవల దగ్గరికి ఇంతకుముందు దయానంద రెడ్డి గారు చెప్పినట్టు వేల రూపాయలు ఈరోజు మీ సేవ సెంటర్ల దగ్గరికి వెళ్ళి దరఖాస్తు చేసుకుని కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఆ ప్రజావాణి చుట్టూ సంవత్సరంలో పడి తిరిగినా కూడా సమస్య పరిష్కారం అవుతలేదు. ఎందుకైతే లేదు సమస్య పరిష్కారం అంటే ఇక్కడ కింది స్థాయిలో ఉన్నటువంటి ఈ బిప్పిడి తహసీల్దార్లు ఆర్ఐలు తహసీల్దార్లు పూర్తిగా చాలా మండలాల్లో అవినీతి అంటే పూర్తిగా మామూలుకు అలవాటు పడి ఈరోజు రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు, ఎందుకంటే ఈ జయదేవ్పూర్ కానీ గజ్వేల్ అంతా హైదరాబాద్ చుట్టూ చాలా దగ్గర అయిపోయినాయి. ఇక్కడ అన్ని కాస్ట్లీ ల్యాండ్ అయిపోయినాయి. లక్షల నుంచి కోట్ల రూపాయలకు ఎకరాలు పోయిన తర్వాత ఈ డబ్బుల కక్కుర్తి పడి ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వారికే ఈ రెవెన్యూ అధికారులు పనిచేసేటువంటి పరిస్థితి దాపురించింది. ఎందుకంటే సరే గత ప్రభుత్వం ఏమైనా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. మరి దయానంద రెడ్డి గారు చెప్పినట్టు మేము కమ్యూనిస్ట్ పార్టీలుగా ఎన్నికల ముందు సరే అప్పుడున్నటువంటి పరిస్థితి రాజకీయ ఎత్తుగడలో భాగంగానే మేము కాంగ్రెస్ ప్రభుత్వంతో ఎన్నికల్లో పనిచేసినాం కాంగ్రెస్ పార్టీతోటి. ఇప్పుడు అధికారికి వచ్చిన తర్వాత ఈ 6 గ్యారెంటీలు అమలు చేయడానికి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు చాలా తీవ్రమైనటువంటి కసరత్తు చేసి సమస్యలు పరిష్కరించడానికి ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ ఉంటే సహకరించేటువంటి రెవెన్యూ యంత్రాంగం కింది స్థాయిలో ఈ మామూలకు అలవాటు పడి వాళ్ళు పని విధానంలో మార్పులు జరగడం లేదు. కేవలం డబ్బున్నటువంటి వ్యక్తులకే పనిచేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ జిల్లాలో కొనసాగుతుంది. ఇంకా కొంతమంది అయితే గతంలో ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నట్టు వారికే తొత్తులుగా పనిచేసినటువంటి రెవెన్యూ అధికారులు ఇంకా అదే నిద్రలో ఉన్నట్టు నేను భావిస్తూ ఉన్నాను. ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు ఈ కింది స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది అవినీతి అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కలెక్టర్ స్థాయి దగ్గరికి వెళ్ళి కలెక్టర్ ఎండార్స్మెంట్ చేసినా దీని మీద ఎంక్వైరీ చేయమన్నా కూడా ఈ ఆఫీస్ నుంచి కాలు బయట పెట్టడానికి వాళ్ళకి ఎందుకు సాహసిస్తారో అర్థం కావడం లేదు. ఎందుకంటే ఫీల్డ్ ఎంక్వైరీ పోతే ఎన్ని గుంటలు పోయిందో రికార్డులో ఉంది, రైతుకు ఎన్ని డబ్బులు వచ్చినాయో వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది. మోక మీద వెళ్ళినా కూడా అక్కడ వాస్తవమైన పరిస్థితులు రైతులు చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. స్థానిక తహసీల్దార్ గారి పైన విచారణ వెంటనే